బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతుంది. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా వాటిని ఎత్తి చూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. హైడ్రా, లగచెర్ల ఉదాంతాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట ఏ విధంగా మసకబారుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపు, నిరసన వంటి అంశాలను సభ దృష్టికి తేవడానికి ఏ చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై బీఆర్ఎస్ అధినేత మార్గనిర్దేశనం చేయనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అయితే కొనసాగుతోంది కదా, ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి? మమత, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతున్నది. దాదాపు గంటన్నరగా ఇప్పటికే సమావేశం జరుగుతుంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా ముఖ్య నాయకులు కూడా కొంతమంది భాగస్వాములై ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఎట్లాంటి అంశాలు లేవనెత్తాలి, ఎట్లా ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలి, ప్రభుత్వం గత సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా విస్మరించింది, ఆ విస్మరించిన హామీల పట్ల మనం ఎట్లా మళ్ళీ వాళ్ళ గుర్తు చేయడంతో పాటు ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా సమాయత్తం కావాలని చెప్పి కేసీఆర్ ఒక వైపు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తానికి దాదాపు రెండు గంటలుగా ఆయన ప్రధాన అంశాలని చర్చకు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంకా చాలా అంశాలు, ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి నిర్బంధకాండ, అప్రజాస్వామిక చర్యలు, ఇట్లాంటి అంశాల మీద కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి, ముఖ్యమంత్రి వైఖరిని ఎండగట్టాలనే పద్ధతిలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇన్ని రోజులు మనం వెయిట్ చేశాం. దాదాపు 6 నెలల సంవత్సరం పాటు ప్రభుత్వ పనితీరు మీద ఇంకా సీరియస్ గా మనం వాళ్ళని ప్రశ్నించినటువంటి అది లేదు. కానీ ఇప్పుడు దాదాపు సంవత్సర కాలం గడిచిపోయింది. సంవత్సరం కాలం గడిచిపోయినా ఈ సంవత్సర కాలాన్ని వృధా చేసింది పూర్తిగా ప్రభుత్వం. మన 10 ఏళ్ల కాలంలో మనం ఏ ప్రాతిపదికనైతే వ్యవసాయ రంగానికి ఎట్లా మనం ప్రోత్సాహాన్ని ఇచ్చాము, వ్యవసాయ స్థిరీకరణకు మనం ఎట్లా చర్యలు తీసుకున్నాము, రైతు బంధు, రుణమాఫీ లాంటి పథకాల వెనుక ఉన్నటువంటి రైతు బంధు, రైతు భరోసా లాంటి పథకాలకు సంబంధించి ఎట్లాంటి ప్రాతిపదికన మనం ప్రారంభం చేశాము, రైతు బీమా ఎందుకోసం ఇచ్చాము, రైతుల్ని ఆదుకోవడం కోసం ఎట్లాంటి చర్యలు తీసుకున్నాము, ఉచిత కరెంట్ ఎందుకు ఇచ్చాము, ఉచిత కరెంట్ ఇవ్వడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఇట్లా ప్రతి అంశం మీద తరోగా మనకు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆయన వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మనకు తెలుస్తూ ఉన్నది. అట్లాగే ముఖ్యంగా ఆయన ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఏవైతే ఆయన చెప్పాడో ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయకపోగా అవి కనీసం వాటి గురించి ప్రశ్నించే వాళ్ళని, అడిగిన వాళ్ళని ఏకంగా జైళ్లలో పెట్టి, అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న విషయాల మీద కూడా సీరియస్ గా ప్రశ్నించాలని చెప్పి కేసీఆర్ వాళ్లకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ మనకు తెలుస్తున్నది. ముఖ్యంగా చాలా సుదీర్ఘంగానే కేసీఆర్ ఒక్కొక్కరి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్టుగా, మీ అభిప్రాయాలు ఏమిటి, మీరు ఎట్లా, మీకున్న ఫీడ్బ్యాక్ ఏమిటి, మొత్తంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏమేమి జరుగుతూ ఉన్నది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, ఇట్లా కార్మికులు ఏమనుకుంటున్నారు, మిగతా సెక్షన్ కు సంబంధించిన ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ప్రభుత్వ పనితీరు పట్ల వాళ్ళ వైఖరి ఎట్లా ఉంది అనే విషయాల మీద కూడా చాలా సీరియస్ గానే మొదలుగా అందరితో, కొంతమందితో, ముఖ్య నాయకులతోని, ఎమ్మెల్యేలతోటి ఆయన ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎట్లాంటి వాతావరణం ఉన్నది, ముఖ్యంగా తనకున్న సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా ఒక అన్రెస్ట్ తో ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ముఖ్యంగా రైతాంగం అయితే గొడగొడ ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అటు రైతు బంధు రాక, రుణమాఫీ చేస్తానన్న రుణమాఫీ
చేయక ఉచిత కరెంటు ఏదైతే ఉందో కరెంటు పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి, సరిగ్గా 9 గంటలు కూడా విద్యుత్ మళ్ళీ సక్రమంగా రానటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఎప్పటికప్పుడు ట్రిప్ అయిపోయి కరెంట్ ఆగిపోయి మళ్ళీ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ అన్ని అంశాల మీద కూడా ఆయన సుదీర్ఘంగానే చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆయన ఇదే అంశాల మీద ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఒక సాంస్కృతిక చిహ్నంగా జేఏసీ, అటు మేధావులు, కవులు, రచయితలు, సాంస్కృతిక కళాకారులు వీళ్ళంతా కలిసి ఏదైతే ఒక నిర్ణయం చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరూ కలిసి తెలంగాణ ప్రజలంతా అందరి భాగస్వామ్యం ఉంది అందులో, ఎవరు దాన్ని ఒక వ్యక్తిగతంగా చేసింది కాదు. అట్లాంటి ఒక చిహ్నాన్ని కూడా ఒక తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విగ్రహాన్ని కూడా పూర్తిగా మార్చివేసి అదేదో తన వ్యక్తిగతమైనటువంటి అదిగా చేసి కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడము, తర్వాత సెక్రటేరియట్ ప్రాంగణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం, కనీసం అంబేద్కర్ జయంతి రోజున, అంబేద్కర్ వర్ధంతి రోజున కనీసం ఆ విగ్రహానికి సంబంధించి కనీసం ఒక అలంకరణ చేయకపోవడం, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కానీ మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ కనీసం అక్కడికి వెళ్ళి కనీసం నివాళులు అర్పించేటువంటి పరిస్థితి లేకపోవడం, ఒక దండ వేసేటువంటి పరిస్థితి లేకపోవడం, దేశంలోనే ఒక అతిపెద్ద విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసిన దాని వెనుక ఆయన దేశం కోసం చేసినటువంటి సేవల్ని గుర్తుగా మనం అవన్నీ చేసి ఉన్నాం. కానీ ఇట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత సంకుచితంగా వ్యవహరించడం ఏమిటి అనే విషయాల మీద ఆయన చాలా సీరియస్ గానే మాట్లాడుతున్నట్టుగా సమాచారం ఉంది. ఇంకా ఈ లగచర్లకు సంబంధించిన ఇష్యూ మీద కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. అటు ఫార్మా కంపెనీలు ఎందుకోసం ఏర్పడ్డాయి, ఫార్మా కంపెనీలు గతంలో అసలు ఫార్మా కంపెనీలు ఏర్పడడం వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, మొట్టమొదటి ఫార్మా కంపెనీలు ఎందుకు వచ్చాయి, ప్రజలకు మందుల మీద సరైనటువంటి అవగాహన కానీ సరైనటువంటి అది లేకపోవడం వల్ల ప్రజలకు ఏదైనా రోగం వస్తే నాటు వైద్యం వైపు వెళ్లి వాళ్ళు వైద్యం చేయించుకునేటువంటి నేపథ్యంలో ఫార్మా కంపెనీలు వచ్చాయి తప్ప ఎవరికో భూములు దారదత్తం చేయడం కోసం, ఎవరికో లబ్ధి చేకూరడం కోసం ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. అటు లగచెర్లలో కావచ్చు, అటు సంగారెడ్డి ప్రాంతంలోని నాల్కల్ ప్రాంతంలో కావచ్చు, అక్కడ కూడా భూముల్ని దారదత్తం చేయడం కోసం ప్రయత్నాలు చేయడం, 2000 నుంచి 3000, 4000 ఎకరాల గిరిజనుల భూముల్ని సేకరించి వాళ్ళకు దారదత్తం చేయడం అనేది పూర్తిగా దారుణమైనటువంటి అంశము. వీటన్నిటి కూడా అసెంబ్లీలో ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక మనం వేరు చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని. ఇన్ని రోజులు కొంత మనం వాళ్ళకు కొంత సమయం ఇచ్చి వాళ్ళ 6 నెలలు గడిచిపోయింది, సంవత్సరం కూడా గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా మనం ఇంకా వేచి చూసే ధోరణి అవలంబించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ అహంకార పూరితమైనటువంటి ఈ వ్యవహార శైలిని, ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి, బుల్డోజర్లు ఎక్కించి అది చేస్తామని చెప్పడము, గుడ్లు పీకేసి గోటీలు ఆడుకుంటామని చెప్పడము, ఇట్లాంటి పేగుల్ని మెడలేసుకుంటామని చెప్పడము, ఇట్లాంటి ఒక భాష ఏదైతే ఉందో ఎవరిని పడితే వారిని ఇట్లా మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో ఈ పద్ధతి పట్ల కూడా చాలా సీరియస్ గానే మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద కూడా చాలా సమగ్రంగా అవగాహనతో మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా చర్చల్లో ఇన్వాల్వ్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా చర్చలో అవసరమైనటువంటి సమాధానం ఇవ్వాలి. అధికార పార్టీ దాడి చేసిన నేపథ్యంలో గట్టిగా వాళ్ళని ఎదుర్కోవడానికి సమాయత్తం కావాలి. ఎవరెవరు అంశాల వారీగా మీరు ఎవరికైతే ఒక్కొక్క అంశం మీదుగా మీరు దాన్ని విభజన చేసుకుని అసెంబ్లీలో చర్చకు పెట్టాలి. అవసరం ఉన్న రోజు నేను కూడా వచ్చి మాట్లాడడానికి నేను కూడా వస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాల మీద ఒక సుదీర్ఘ చర్చనైతే జరుగుతోంది. రాష్ట్రం రేపు జరగబోయే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వానికి అడుగడుగున నిలదీసేందుకు సమాయత్తం కావాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.